ఈ ఓంకార శబ్దం ఆత్మయే అని గ్రహించాలి. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలనుకున్నాను. ఈ లోకం యావత్తు ఓంకారమే. ఈ లోకం యావత్తు ఓంకారమే. ఆ ఊ ఇం ప్రశాంత స్థితి, ఈ నాలుగింటి చేరిక ఓంకారం. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఊ ఇం ప్రశాంత స్థితి, మొత్తం 4 చెప్పాను. ఈ నాలుగింటి చేరిక ఓంకారం. చేరిక అంటే ఒక మిశ్రమ వస్తువు అని అర్థం చేసుకోకూడదు. ఆ ఊలో లయమవుతుంది, ఊ ఇంలో లయమవుతుంది, ఇం శాంతిలో లయిస్తుంది. చివరికి సమస్తము ప్రశాంతంలో నెలకొంటుంది. ఆ విధంగానే జాగృత్, స్వప్న, సుషుప్తి ఇవన్నీ ఆత్మలో లయమై ఆత్మ మాత్రమే మిగిలిన ఆత్మానుభూతి లభిస్తుంది ఈ ఓంకారంలో. సో ఓంకారం అనేది సమస్తము వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఈ లోకం యావత్తు ఓంకారమే. నమస్తే.